బాడీలో వచ్చేసి కొన్ని సిచ్యువేషన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఏ మెడిసిన్ యూజ్ చేసినా, ఏం చేసినా కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోతూ ఉంటాం. ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మనం ఏదైతే ఇయర్స్ నుంచి మనం మెడిసిన్ యూజ్ చేసినా, కరెక్ట్ మనం రిపోర్ట్ చెక్ చేసుకున్నా, ఏం చెక్ చేసుకున్నా ప్రాబ్లం వచ్చేసి నార్మల్ చూపిస్తుంది. కానీ మనం దాంతో సఫర్ అవుతూ ఉంటాం. కొన్ని మెంటల్ గా కావచ్చు, కొన్ని ఫిజికల్ గా కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు కనుక సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే చెప్పబోయే టెక్నిక్ ని జాగ్రత్తగా వినండి అండ్ ప్రతిరోజు నెక్స్ట్ 21 days ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు మ్యాజికల్ రిజల్ట్ చూస్తారు. దీని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందల్లా చెప్పే 3 సీక్రెట్స్ ని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు డైలీ ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే పాజిటివ్ వైబ్రేషన్స్, మీ ఫ్రీక్వెన్సీ మీరు హైలోకి తీసుకొచ్చుకుంటారు. మీ ఎనర్జీ లెవెల్లో మీరు ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మరి దానికోసం చేయవలసిందల్లా ఈ 3 సీక్రెట్స్ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నోట్స్ మెయింటైన్ చేసుకోండి అండ్ కంప్లీట్ గా 100% మీరు కమిట్మెంట్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి. దీన్ని పాజిటివ్ వేలో చూడండి తప్పించి ఇది ఒక మూఢనమ్మకంగా, భ్రమగా మాత్రం చూడడం మంచిది. ఎందుకోసం అంటే ఫిజికల్ గా నేను నా మెంటల్ దగ్గర నుంచి నేర్చుకున్న స్కిల్స్ ని లైవ్ లో నేను ఇంప్లిమెంటేషన్ చేశాను, నేను రిజల్ట్ పొందాను. ఏదైతే నేను రిజల్ట్ పొందానో నా కమ్యూనిటీలో నేను టీచ్ చేయడం జరుగుతుంది. అదే ఈ యూట్యూబ్ లో నేను షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం చూస్తూ ఉంటాం, నెంబర్ 1 రూల్ వచ్చేసి క్లీనింగ్. మన లైఫ్ లో మనం ఏదైతే క్లీనింగ్ లేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో, ఫిల్టర్స్ ని మనం క్లీన్ చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, ప్రతిరోజు మనం ఇంట్లో మనం క్లీన్ చేస్తూ ఉంటాం. మనం ఉంటున్న ఆఫీస్ కావచ్చు, ఇంట్లో కూడా క్లీన్ చేస్తూ ఉంటాం. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ప్రతిరోజు క్లీన్ చేస్తున్నా ఎక్కడి నుంచో కానీ ఏదో డస్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి జమ అవుతుందో మనకు తెలియదు. కానీ ఏదో ఒక విధంగా మనం రూమ్ ప్రతిసారి ఊడ్చినప్పుడల్లా, ఏదో ఒక కొంచెం క్లీన్ చేసినప్పుడల్లా కొంచెం జమ అనేది కావడం జరుగుతుంది. డస్ట్ అనేది జమ చూస్తున్నాం, మన చెత్త అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అవునా కదా? ఏ విధంగా అయితే మీరు చెత్తని కలెక్ట్ చేస్తున్నారో సేమ్ అదే వేలో కూడా మన బాడీలో, మన ఇన్నర్ గా, మన ఇన్నర్ చైల్డ్ లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏవో కొన్ని థాట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి, కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. పాజిటివ్ ఆలోచనలు అనేవి మన యొక్క ఎనర్జీ లెవెల్ హైలోకి తీసుకొస్తుంటాయి. ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అనేది మన లైఫ్ లో ప్రతి చోట మనం పడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే మనకు వచ్చాయో వాటి యొక్క బ్లాకేజెస్, ఆ ప్లేస్ లో ఆ బ్లాకేజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. మనం ఏదైతే ఒక ప్లేస్ లో మనం రూమ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఒక సోఫాస్ కింద కావచ్చు, మన బెడ్ కింద కావచ్చు, ఇలా వదిలేసినట్టయితే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత చూసినట్టు అక్కడ డస్ట్ అనేది కలెక్ట్ అవ్వడం పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా మన మైండ్ లో కూడా ఈ రోజు మీరు ఎవరి గురించి అయినా నెగిటివ్ గా మాట్లాడి ఉండొచ్చు, లేదా నెగిటివ్ డిస్కషన్ చేసి ఉండొచ్చు, లేదా ఒకరి వల్ల మీరు బాధపడి ఉండొచ్చు, లేదా మీ ద్వారా ఎవరైనా ఇబ్బంది పడి ఉండొచ్చు, లేదా ఎవరి ద్వారానైనా సమ్ సిచ్యువేషన్స్ లో మీరు ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది? కొన్ని థాట్స్, కొన్ని వర్డ్స్, కొన్ని ఫీలింగ్స్, కొన్ని యాక్షన్స్ రూపంలో కొన్ని బ్లాకేజెస్ అనేవి మనం మిగులుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏదో ఒక విషయంలో కొందరిని క్షమించలేని సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేసి ఉంటారు మీ లైఫ్ లో. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నా వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాం, వాళ్ళని మనం క్షమించలేకపోతూ ఉంటాం. అలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్ అనేది కాక డస్ట్ అనేది పెరిగిపోతూ మన యొక్క నెగిటివ్ థాట్స్ యొక్క ఎనర్జీ అనేది హైలో ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ లో మనం ఎంత పాజిటివ్ గా ట్రై చేసినా మనం అనుకున్న రిజల్ట్ పొందలేకపోతుంటాం. మనం హై ఫ్రీక్వెన్సీ లో ఉండలేకపోతూ ఉంటాం. మన హెల్త్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాం. అదే విధంగా మనీ పరంగా కూడా బ్లాకేజెస్ ఉంటాయి. కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఫిజికల్ క్లీనింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాంతో పాటు మీ మెంటల్ క్లీనింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? మన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లోని టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఈ హీలింగ్ ప్రాసెస్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలు మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు 2 times ప్రతిరోజు 2 సార్లు ఓపెన్ ప్రేయర్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓపెన్ ప్రేయర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనే విషయాలు డీటెయిల్ గా చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ యొక్క ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయిన ప్రేయర్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్. దీన్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా ఏదైతే బ్లాకేజెస్ ఉంటున్నాయో ఆ బ్లాకేజెస్ ని క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మెంటల్ గా ఉన్న బ్లాకేజెస్, మన ఒక మెంటల్ గా నెగిటివ్ థాట్స్ కావచ్చు, వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ని కావచ్చు, అండ్ అదే విధంగా మనీ బ్లాకేజెస్ ని కావచ్చు,
కెరియర్ లో స్ట్రగుల్స్ ని కావచ్చు, ప్రతి ఒక్క ఏరియాలో పర్సన్ టు పర్సన్, పిన్ టు పిన్ క్లీన్ చేసుకుంటున్నారు. ఒకరి వల్ల ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. దాన్ని క్లీన్ ఎలా మనం చేసుకోవాలనేది ఈ ప్రేయర్ ద్వారా చేస్తున్నాం. ఈ ప్రేయర్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్ బేసిక్ ఓపెన్ అప్, సెకండ్ వచ్చేసి అడ్వాన్స్ ఓపెన్ అప్, కన్వర్జేషన్ ఓపెన్ అప్. అంటే ఒక సిచ్యువేషన్స్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని కన్వర్జేషన్ ద్వారా క్లీన్ చేస్తాం. ఏదైతే బేసిక్ ఓపెన్ అప్ ఉందో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ ఓపెన్ అప్ ఏంటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ఏన్షియంట్ అవాయిడ్ టెక్నిక్ అయిన 4 సెట్ పేర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 సెట్ ప్రేయర్ అనేది 108 డేస్ ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయే ముందు కంపల్సరీగా 2 టైమ్స్ అనేది డైలీ కంప్లీట్ చేయాలి. అండ్ అడ్వాన్స్ ఓపెన్ అప్ వచ్చేసి టోటల్ గా 12 సీక్రెట్స్ ఉంటాయి. హెల్త్ పరంగా సపరేట్, మనీ పరంగా సపరేట్, వేరే వాళ్ళ పర్సన్స్ ని హీల్ చేయడానికి సపరేట్, అండ్ అదే విధంగా మనీ బ్లాకేజెస్ సపరేట్, కెరియర్ బ్లాకేజెస్ సపరేట్, హెల్త్ పరంగా సపరేట్, లవ్ పరంగా సపరేట్, రిలేషన్షిప్ పరంగా సపరేట్, మీ యొక్క స్పిరిచువల్ గా సపరేట్, ఇలా 12 సీక్రెట్స్ ఉంటాయి. ఆ 12 సీక్రెట్స్ అనేది అడ్వాన్స్ ప్రోగ్రామ్ యొక్క పెయిడ్ ప్రోగ్రామ్ లో దాని గురించి మనం టీచ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే దాన్ని రియల్ గా టోటల్ గా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఎన్రోల్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫస్ట్ అయితే ప్రతిరోజు మార్నింగ్ 108 టైమ్స్, ఈవినింగ్ 108 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వచ్చేసి మీ బాడీ యొక్క ఓరా క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన బాడీలో 7 చక్రాస్ అయితే ఎలా ఉంటాయో ఆ 7 చక్రాస్ యొక్క వైబ్స్, వాటి యొక్క ఎనర్జీ అనేది మన చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ వాటి ఎనర్జీ యొక్క వైబ్రేషన్స్ ఉండడం జరుగుతుంది. మన యొక్క నెగిటివ్ థాట్స్ వల్ల, మన నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల, నెగిటివ్ వర్డ్స్ వల్ల చాలా సందర్భాల్లో మనం ఈ యొక్క నెగిటివ్ వైబ్స్ నుంచి బయటికి రాలేక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. ఈ వైబ్రేషన్ లెవెల్లో ఎనర్జీ లోలో ఉన్నప్పుడు మనం ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం చెక్ చేస్తూ ఉంటాం మెడిసిన్స్, మన ఎంత పవర్ఫుల్ టెక్నిక్స్ మనం మెంటల్ గా హాస్పిటల్లోకి వెళ్ళి క్లీన్ చెక్ చేసుకున్నా ఎటువంటి రిపోర్ట్స్ లో నార్మల్ అనేది రావడం జరుగుతుంది. కానీ పెయిన్, ప్లెజర్ మాత్రం దాని నుంచి బయటికి రాలేకపోతుంటాం. మన కొన్ని సిచ్యువేషన్స్ లో వేరే వాళ్ళ వల్ల మనం వాళ్ళ అన్న మాటల ద్వారా వాటి థాట్స్ అనేది పెరిగి డిప్రెషన్ కి వెళ్ళడం జరుగుతుంది పీపుల్స్. వాటికి ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేసినా అప్పటి మనం 1 hour 2 hour మనం ఆ ఒక మెడిసిన్ యూజ్ చేసిన టైంలో రిలాక్స్ చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ అది పెరగడం జరుగుతుంది. ఏదైతే ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో మీరు ఓరా క్లీనింగ్ చేసుకోవడం ద్వారా మీరు టోటల్ గా మీ యొక్క హెల్త్ ఇష్యూస్ నుంచి, మీ యొక్క మనీ ఇష్యూస్ నుంచి, కెరియర్ ఇష్యూస్ నుంచి ఏవైతే బ్లాకేజెస్ మిమ్మల్ని ఆపుతున్నాయో వాటి నుంచి బయటికి రావచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి వెరీ పవర్ఫుల్. మీరు ఉంటున్న ప్లేస్ లో కూడా క్లీనింగ్ అండ్ ఓరా క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లీనింగ్, సెకండ్ వచ్చేసి ఫిజికల్ క్లీనింగ్ అండ్ ఓరా క్లీనింగ్, అండ్ మెంటల్ గా మనం ఉంటున్న ప్లేసెస్ లో థింగ్స్ మనం ఉంటున్న రూమ్ లో కావచ్చు ఓరా క్లీనింగ్ అనేది చేయాలి. ఓరా క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. కంపల్సరీగా దీన్ని మీరు డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ ఇంట్లో అండ్ మీ బాడీని ఓరా క్లీనింగ్ అనేది చేసుకోండి. 100% మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే జస్ట్ 21 డేస్ లో మీరు మ్యాజికల్ రిజల్ట్ చూస్తారు. మీరు ఎవరైతే ఏ దేవుణ్ణి నమ్మట్లేదు, ఏది నమ్మట్లేదు, ఒకవేళ మీరు యూనివర్స్ ని ట్రస్ట్ చేసినట్టయితే, ఈ యొక్క అడ్వాన్స్ ఓపెన్ టెక్నిక్స్ ని ట్రస్ట్ చేసినట్టయితే, బిలీవ్ మీ, ఫోకస్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి, మ్యాజికల్ రిజల్ట్స్ మీరు చూస్తారు. 100% ఐ విల్ గివ్ గ్యారంటీ. రైట్ వేలో మీరు ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయవలసిందల్లా మీరు దీన్ని 4-5 టైమ్స్ కూడా చేయొచ్చు. అంటే 4 ప్రకారాలు కూడా చేయొచ్చు. ఎలా? మీరు సాల్ట్ ద్వారా మనం చిన్నప్పుడు చూస్తుంటాం నిమ్మకాయ కావచ్చు, ఇలాంటి ఎగ్స్ కావచ్చు, ఇలాంటి తీసి మీరు తింపేవాళ్ళు. దాన్ని మనం మూఢనమ్మకంగా భ్రమగా చూసేవాళ్ళు. మన సైన్స్ వేలో చూసినట్టయితే వాటి యొక్క ఫిజికల్ గా వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇది కూడా ఎలా అంటే మీ యొక్క మైండ్ సెట్ పరంగా మిమ్మల్ని హీల్ చేస్తుంది. దాన్ని ఎలా హీల్ చేస్తుంది అనే విషయం చూసినట్టయితే సాల్ట్ ద్వారా కావచ్చు, లేదా వాటర్ ద్వారా చేయొచ్చు. కానీ బెటర్ దెన్ నా యొక్క సజెషన్, నేను ఫిజికల్ గా దీన్ని యూజ్ చేసినప్పటి నుంచి నేను ఎలా యూజ్ చేశాను అన్న విషయాన్ని చెప్తున్నాను. మీకు ఇది నచ్చితే దీన్ని యూజ్ చేయండి, లేదా మీరు వాటర్ తో కాబట్టి సాల్ట్ గా తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయండి అంటే మీరు చేయవలసిందల్లా మోస్ట్ పవర్ఫుల్, ఇలాంటి నేను స్టిక్కీస్ కానీ అగరబస్తీలు కానీ తీసుకోండి. నెక్స్ట్ వాటిని మీరు వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత 1 సెకండ్, ఇలా వెలిగించిన తర్వాత మీరు సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ కనిపిస్తుంది అంటే స్క్రీన్ వచ్చేసి 4 కార్నర్స్ ఉన్నాయి ప్రతి రూమ్ లో. ఫస్ట్ వచ్చేసి మీరు ప్రతి రూమ్ లో
చూసినట్టయితే ఈ కార్నర్ వచ్చేసి ఈ కార్నర్ ఈ 4 కార్నర్స్ లో ప్రతి ఏరియాలో ఇలా తింపుతూ మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. నెక్స్ట్ ఇలా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. ఇలా ప్రతి రూమ్ లో వచ్చేసి 4 ఏరియాస్ లో ఈ కోనర్స్ లో మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రతి రూమ్ లో 4 కోనర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కడ కాక్రోచ్ అనేది జగపడుతున్నాయి, ఎక్కడ డస్ట్ అనేది ఎక్కువ జమ అవుతుంది, కోనాస్ లో జమ అవుతుంది. ఎందుకు? ప్రతి ఒక్క కోనాస్ లో అనేది నెగిటివ్ వైబ్స్ అనేది మనం నెగిటివ్ ఎనర్జీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఏరియాలో ఇలాంటి మనం సెట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ప్రతిరోజు మీ యొక్క హౌస్ ఎలా క్లీన్ చేసుకుంటారో ఆ తర్వాత ఈ ఓరా క్లీనింగ్ అనేది మీ ఇంట్లో ప్రతి రూమ్ లో ప్రతి కోణాలో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇలా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇలా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. ప్రతి రూమ్ లో, కిచెన్ లో, మీ హౌస్ లో, మీ డైనింగ్ హాల్ రూమ్స్ లో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, లాస్ట్ వచ్చేసి బాత్రూమ్ లో కూడా ప్రతి ఏరియాస్ లో క్లీన్ అనేది చేసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ సీక్రెట్. అండ్ బిలీవ్ మీ, మీరు ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి 21 days లో ఈ పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ గమనిస్తారు. నెక్స్ట్ ఏం చేయాలి? మీ రూమ్ లో ప్రతి ఏరియాలో తింపారు, ప్రతి ఏరియా చేస్తారు. నెక్స్ట్ చేస్తే మీ ఫిజికల్ బాడీ పరంగా మీ వేరే వాళ్ళు మీకు చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఏంటంటే ఇలా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ఫిజికల్ బాడీ పరంగా టోటల్ గా మీ యొక్క ఓరా క్లీనింగ్ అనేది చేయండి. ఓరా క్లీనింగ్ ఇలా చేయడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ఏమైనా ఉంటున్నా అండ్ నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నా వాటి నుంచి మీరు తగ్గుతుంది. అండ్ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో మీరు రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఓపెన్ ప్రేయర్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, నేను ప్రెసెంట్ గా నాకు స్టూడెంట్ చెప్పిన రిజల్ట్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా నిద్ర అనేది పోతున్నారు. ఓరా క్లీనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో కావచ్చు హెల్త్ ఇష్యూస్ నుంచి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేది తక్కువ అవడం జరిగింది. ఇంట్లో ప్రశాంతత చూస్తున్నారు, ఇంట్లో రిలాక్స్ చూస్తున్నారు, కూల్నెస్ చూస్తున్నారని చాలా మంది చెప్పడం జరిగింది. మై డియర్, మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ ని డౌన్ చేసుకోండి, పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకోండి. ఆటోమేటిక్ గా మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఎప్పుడు హైలో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్. మీరు ఏవైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో ఆ నెగిటివ్ థాట్స్ ని రికగ్నైజ్ చేయండి. వాటి పరంగా ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మీ ఇంట్లో ఏవైతే మీకు అనవసరమైన వస్తువులు ఉన్నాయో వాటిని మొత్తం నీట్ గా సెట్ చేసుకొని హౌస్ అనేది క్లీన్ చేసుకుంటారు. అండ్ అదే విధంగా మెంటల్ గా ఫిజికల్ డైలీ క్లీనింగ్ అనేది మన బాడీ అనేది క్లీన్ చేసుకుంటాం. ఎలా అయితే మార్నింగ్ మనకు ఇంట్లో ప్రతి ఏరియాలో ప్రతి కోణాలో ప్రతి ఏరియాలో మనం హౌస్ అనేది క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఓరా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మీ బాడీకి పరంగా టోటల్ గా ఓరా క్లీనింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 స్టెప్స్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి. నెక్స్ట్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఏంటి అనేది మీరు ఎప్పుడైతే క్వశ్చనింగ్ మూడ్ లో వెళ్తారో మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతుంది. క్వశ్చనింగ్ మూడ్ లో కాదు, రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. బ్లెస్సింగ్ తో మీరు ఏదైతే గ్రాటిట్యూడ్ తో రైట్ వేలో బ్లెస్సింగ్ గా అండ్ బ్లైండ్ గా ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి. నెక్స్ట్ 21 days ఆ తర్వాత మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో చేంజెస్ మీరు గమనిస్తారు. అండ్ నెక్స్ట్ 21 days తర్వాత మళ్ళీ ఈ వీడియో దగ్గర వచ్చి మీ రిజల్ట్ అనేది షేర్ చేయండి. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ పరంగా ఓపెన్ పరంగా కావచ్చు, ఎన్ఎల్పి టెక్నిక్స్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కావచ్చు, మనీ బ్లాకేజెస్ పరంగా కావచ్చు, ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ ప్రతి డే అనేది 2 వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీ లో ఉంటారు. మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైలో ఉందంటే ఆటోమేటిక్ గా మీరు దేన్నైనా సాధించగలుగుతారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తేనే యాక్షన్ తీసుకుంటేనే అట్రాక్షన్ అనేది మీ దగ్గర రావడం జరుగుతుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరైతే వీడియో కనుక మీకు నచ్చలేదనుకో, దాని గురించి మీకు ఏమైతే నచ్చలేదో దాని గురించి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ అదే విధంగా ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారు, మీకు బాగా మూమెంట్ అనిపించిన ఏ చిన్న పాయింట్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి టైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఎవరైతే మీ యొక్క లైఫ్ లో వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎదగాలనుకుంటున్నారో అలాంటి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కు 5 members కి ఒక వీడియోని షేర్ చేయండి. మ్యాజికల్ రిజల్ట్స్ చూస్తారు. థ్యాంక్ యూ, బై బై, జై హింద్, నమస్తే, ఐ లవ్ యూ ఆల్.